ఇంతకీ విశ్వాసం విషయంలో సంఘానికి ఏకత్వం ఉందా? 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 ఇప్పుడు మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఎప్పుడైనా అన్నారు అలాగా? మీరు అన్నారు ఎప్పుడైనా? అన్నారా లేదా? నవ్వకండి, పర్లేదు, అంటే చెప్పండి, తప్పేది. అన్నారా? ఎవరితో అన్నారు ఎప్పుడైనా? నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని నేను చాలాసార్లు చాలామందితో అన్నానండి అన్న వాళ్ళు చేయి చూపించండి. అదిగో అక్కడెక్కడ ఉన్నారు, ఉన్నారు, అదిగో. ఇప్పుడు మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటే ఎలా ఉంటుంది చెప్పనా? మీ పక్కింటి ఆవిడని పిలిచి మీ జెండా మీది, మా జెండా మాది, కుదురుద్ది అలాగా? ఏమ్మా, మీరందరూ భారతీయులేనా? పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. అమెరికా వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. జపాన్ వాళ్ళు ఉన్నారా పోనీ? లేరు. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఎవరు లేరు కదా. అందరూ ఎవరు ఇక్కడ ఉన్నోళ్ళు? భారతీయులే. ఇప్పుడు అందరూ భారతీయులైనప్పుడు మీ జెండా మీది, మా జెండా మాది అని అనొచ్చా? అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనకూడదు? మనందరికీ ఒకటే జెండా, జాతీయ జెండా. అందరూ ఆ జెండాకి ఏం చేయాలి? సెల్యూట్ చేయాలి. రైట్? రైట్. ఇప్పుడు మీ జెండా మీది, మా జెండా మాదని ఎవరితో అనొచ్చు మనం? తెలివైన వాళ్ళు మీరు. ఎవరితో అనొచ్చు? వేరే దేశాల వాళ్ళతో అనొచ్చు. పాకిస్తాన్ ఒక్కటే కనబడద్దు నీకు, ప్రపంచంలో దేశాలు లేవేటి? వేరే దేశాలు ఏ దేశం ఓడితైనా సరే ఏమనొచ్చు మనం? ఏమనొచ్చు? మీ జెండా మీది, మా జెండా మాది అనొచ్చు. అలాగే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదని ఎవరితో అనొచ్చు? క్రైస్తవులు కాని, బాగా అర్థం చేసుకోండి నా మాట, క్రైస్తవులు కాని ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళతో ఏమనొచ్చు అంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనొచ్చు. కానీ క్రైస్తవుడితో నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని అనొచ్చా? ఇది చెప్పండి నాకు. భారతీయుడితో నీ జెండా నీది, నా జెండా నాదని అనొచ్చా? అనకూడదు అనేది ఎంత రైటో, క్రైస్తవుడు మరో క్రైస్తవుడితో నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఇదే ఎఫెసు పత్రికలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది. చదువుదాం ఒకసారి. ఇదే అధ్యాయం 4వ అధ్యాయం, ఇదే 4వ అధ్యాయం 5వ వచనం చదవండి అందరూ. ఇదే 4వ అధ్యాయం 5వ వచనం అందరూ చదవాలి. ప్రభు ఒక్కడే. ఎంతమంది ప్రభువులు? ఒక్కడేనా? ప్రభు యేసు ప్రభు ఒక్కడేనా? యేసు ప్రభు ఒక్కడేనా? ఒక్కడే. ప్రభు ఒక్కడే. నెక్స్ట్ అది. విశ్వాసాలు ఎన్నట? ఎన్నమ్మా? గట్టి చెప్పాలి. ఒకటే. అంటే అందరిది ఒకటేనా? నీది వేరు, నాది వేరా? చెప్పాలి. అందరిది ఒకటే విశ్వాసము. అందరిది ఒకటే విశ్వాసము. అంతే తప్ప నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని మనం ఎవరి దగ్గర ఎప్పుడు కూడా అనకూడదు. అందరిది ఒకటే విశ్వాసం. 2 రెళ్ళు 4, నాకు 2 రెళ్ళు 4, నీకంతేనా? నీకు 6? చెప్పమ్మా. అలాగే క్రైస్తవ్యంలో కూడా నీ విశ్వాసమైనా, నా విశ్వాసమైనా, ఇంకొకరి విశ్వాసమైనా, క్రైస్తవుడైతే గనుక, ఎవడైనా క్రీస్తుని విశ్వసిస్తే గనుక అందరి విశ్వాసం ఒక్కటే. అందరి విశ్వాసం ఒక్కటే. 100 విశ్వాసాలు ఉండవు. అందరి విశ్వాసం ఒక్కటే కావాలి. కానీ సాతానుడికి అది నచ్చిందా? నచ్చలేదు. అందుకని ఏం చేశాడంటే విశ్వాసాల విషయంలో కూడా దారి తప్పించాలనుకున్నాడు. దిగ్విజయంగా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని దారి తప్పించేశాడు. అందుకే చూడండి, అందరిది ఒకలాంటి విశ్వాసంలా అన్నా కూడా అన్నట్టుగా ఉండరు. ఈరోజు చాలామంది అలా తగలడ్డారు మనోళ్ళు. చాలామంది అలాగే ఉన్నారు. పైపెచ్చి మనవాళ్ళ నోట వెంటే సాతాను ఏమని అనిపింపజేస్తున్నాడంటే, అక్క ఏంటి మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదక్క, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, మీ సంఘ విశ్వాసం మీ సంఘానిది, మా సంఘ విశ్వాసం మా ఇంత దారుణంగా సాతాను
తెలివి లేని వారుగా మార్చేశాడు మనల్ని. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఎలా మార్చేశాడు మనల్ని? తెలివి లేని వారుగా మార్చేశాడు. అందుకే కానీ దేవుడు అంటున్నాడు, నాయన విశ్వాసం విషయంలో మీరందరూ ఎలా ఉండాలన్నాడు? ఏకత్వము పొందాలి అన్నాడు. ఏం పొందాలట? ఏకత్వము పొందాలి. ఇక రెండో పాయింట్, రెండోది, దేవుని కుమారుడు గూర్చిన జ్ఞానం విషయంలో కూడా ఏం పొందాలట? మీరందరూ ఏకత్వం పొందాలి. సంఘం విశ్వాసం విషయంలో ఒక్కటిగా ఉండాలట. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనందరి విశ్వాసం ఒక్కటే. ముఖ్యంగా మన లోదరణ సంఘాలలో విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటారు కదా, చాలా మంచి పద్ధతి అది. ఇది చెప్పండి ఒకసారి, విశ్వాస ప్రమాణం చెప్పండి, గుర్తు చేయండి నాకు. ఒక్కరు చెప్పండి అమ్మా. అంతమంది అంటే గలిబీలు అయిపోతుందిగా చేపల మార్కెట్లాగా. పోనీ అందరూ ఒకసారి చక్కగా చదువుతున్నారంటే లేదు, ఒకరి ముందు ఒకరు వెనక. సరే, బాగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పండి. బాగా చెప్పగలిగిన వాళ్ళు ఒకళ్ళు లేదంటారు చెప్పాలి. భూమి ఆకాశములను సృజించిన ఆ సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముతున్నాను. విశ్వాసమేనా ఇది? విశ్వాసమే కదా ఇది, రైట్. నెక్స్ట్, ఆయన ఏకకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఇది కూడా విశ్వాసమే. నమ్ముతున్నాను అంటే అర్థం ఏంటి? విశ్వసిస్తున్నాను, రైట్, మంచిది. నెక్స్ట్, మరో పాయింట్, ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకము నుండి దిగినదియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు లేదా చేయుటకు అబ్బా పరలోకము నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాము, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవం ఉన్నాయని వినుట వలన విశ్వాసము కలుగును, నమ్ముచున్నాను. నెక్స్ట్, అయిపోయింది కదా, అయిపోయింది. ఇది అందరికీ ఉండవలసిన ఏకత్వపు విశ్వాసము, విశ్వాస విషయమైన ఏకత్వం. ఇది మనం కేవలం బట్టి చదువుతున్నామా, లేకపోతే దీని మీద స్టిక్ అయి ఉన్నామా? నిలబడ్డామా లేదా? నిలబడ్డాం, ఖచ్చితంగా. ఏమయ్యాం? నిలబడ్డాం. కానీ ఇదే విశ్వాస విషయంలో అందరూ నిలబడతారా అంటే అందరూ నిలబడరు. మీరు ఏ విశ్వాస ప్రమాణాన్ని అయితే ఇప్పుడు ఒప్పుకున్నారో ఇది చాలా అత్యద్భుతమైన వివరణ, చాలా అత్యద్భుతమైన వివరణ ఇది. ఈ వివరణలో దాగున్నటువంటి ప్రాథమిక మౌలిక సత్యం ఏదైతే ఉందో ఈ సత్యాన్ని ప్రపంచ క్రైస్తవులు అందరూ ఒప్పుకోవాలి. కానీ కొందరు కొన్ని విధాలుగా రకరకాల సిద్ధాంతాలు, క్రైస్తవ్యంలో కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉన్నారు లేదా? ఎవరికి కొడతారు వెళ్ళి? ఎవరికి? ఎక్కడెక్కడికో పోయి కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగించుకొస్తారు. ఇంకా వీళ్ళు ఎంత దారుణం అంటే యేసు ప్రభువుకు కూడా తలనీలాలు ఇస్తున్నారంట మనోళ్ళు. ఎవరికి? యేసు ప్రభువు కోసం ఏమి ఇస్తున్నారంట? తలనీలాలంటే అర్థం ఏంటి? ఇంకేటి? గుండు మనోళ్ళే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళని కానీ మీరు టచ్ చేసి ఏమయ్యా యేసుప్రభుకి గుండు కొట్టించుకున్నావేంటయ్యా, యేసుప్రభు ఏమన్నా నీ గుండె అడిగాడా, మన విశ్వాస ప్రమాణం అది, మన విశ్వాస ప్రమాణంలో అది ఉందా అని ఒకవేళ మీరు అడిగారు అనుకో, వెంటనే ఏమని చెప్తాడు అనుకుంటున్నారు? చెప్పండి, ఏమంటాడు? నీ విశ్వాసం నీది, అది కథ. ఇంతకు అతనెవరు?
క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడే. మనం ఎవరు? క్రైస్తవులని చెప్పుకుంటున్నోళ్ళే. కానీ టక్కన అనేస్తాడు మాట, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. ఇప్పుడు దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందారంటే అది కూడా లేదు. కొంతమంది అంటారు తండ్రే వచ్చి బలయ్యాడు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? కుమారుడు వచ్చి బలయ్యాడని ఉంది బైబిల్లో. తండ్రి వచ్చి బలయ్యాడని బైబిల్లో లేదు. తండ్రి తన కుమారుణ్ణి పంపిస్తే కుమారుడు వచ్చి బలిగావించాడు అనేది బైబిల్ చెబుతున్న ప్రాథమిక సూత్రం. మేము మన విశ్వాస ప్రమాణంలో కూడా అదేగా ఒప్పుకుంటున్నాం. అంతేనా ఒప్పుకుంటున్నాం? తండ్రి వచ్చి బలయ్యాడు అంటున్నావా? ఏమంటున్నారు విశ్వాస ప్రమాణంలో చెప్పండి? తండ్రి అయిన దేవుని ఏక కుమారుడు, ప్రియ కుమారుడు, అంతేనా? తండ్రి అయిన దేవుని ఏక కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏమయ్యాడు? శిలువయాగం చేశాడు, బలియాగం చేశాడు. ఇది మన విశ్వాసం, విశ్వాస ప్రమాణం. అంతే తప్ప తండ్రే వచ్చి బలయ్యాడని చెప్పలేదు బైబిల్. తండ్రి తన కుమారుడిని పంపిస్తే కుమారుడు వచ్చి బలయ్యాడు. శరీరధారిగా వచ్చింది ఎవరు? కుమారుడు వచ్చి బలయ్యాడని బైబిల్ చెప్తోంది. అంతే తప్ప తండ్రే వచ్చి బలయ్యాడని బైబిల్ చెప్పాల. తండ్రి తన కుమారుణ్ణి పంపించాడని బైబిల్ చెప్తోంది. దాన్ని అలాగే నమ్మాలి మనం. మన విశ్వాస ప్రమాణం ఒప్పుకునేటప్పుడు బైబిల్లో ఏది రాయబడిందో అదే నమ్మాలి, అదే చెప్పాలి. కానీ కొంతమంది ఏమంటారంటే లేదండి బలైంది తండ్రి కాదండి, కుమారుడు కాదండి తండ్రి అని అంటాడు ఒకడు. లేదండి బలైంది తండ్రి కాదు కుమారుడు కాదండి పరిశుద్ధాత్ముడు అని అంటాడు ఇంకొకడు. అప్పుడు విశ్వాసం విషయంలో ఏకత్వం ఉన్నట్ట, వేరువేరైపోయినట్ట? వేరువేరైపోయినట్టు. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకంగా ఉన్నట్ట, వేరువేరైపోయినట్టు? అప్పుడు చెప్పండి ఏమైనట్టు? వేరువేరైపోయినట్టు. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ విశ్వాసం విషయంలోనూ ఎలా ఉండాలంటమ్మా? ఎలా ఉండాలి? ఏకత్వం కలిగి ఉండాలి, ఏకమై ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే మనం అదంతా గాలికి వదిలేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు, ఎవరికి ఎలా నచ్చితే అలా బైబిల్ చదివేసుకుని, ఎవరికి ఎలా నచ్చితే అలా బైబిల్ అర్థం చేసేసుకుని, ఎవరికి అలా నచ్చితే అలా బతికేయడం అనేది ఈరోజు కడవరి దినాల్లో దుష్టుడు చేసినటువంటి మాయాజాలం.